GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక సాలరీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయమని చెప్తూ ఉంటారు, దేంట్లో ఒక దాంట్లో. కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఏం పాటించాలి, ఎలాంటి రూల్స్ పాటించాలి, ఇవన్నీ తెలియాలంటే మనతో పాటు ఉన్నారు బొనిగల సాల్మాన్ గారు, ఏఐఎఫ్ మ్యూచువల్ ఫండ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? బాగున్నామా దేవుడి దగ్గర. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇన్వెస్ట్ చేయాలంటే ఏ రూల్స్ వాడాలి అని చెప్పి. సో గోల్డెన్ రూల్స్ అంటూ ఉంటారు కదా ఇన్వెస్ట్మెంట్లో, అవేంటి ఒకసారి చెప్తారా? చూడమ్మా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఫన్, ఎగ్జైటింగ్ అండ్ డేంజరస్ మూడు ఉంటాయి. మీరు ఏ వర్క్ చేయకుండా ఇదే చేశారనుకోండి, సంతోషాన్ని ఇస్తుంది, ఎగ్జైట్ అవుతారు, డేంజరస్ కూడా. ఓకేనా? ఏదైనా వర్క్ చేస్తూ మీరు ఇన్వెస్ట్ చేయండి, అంటే పని ఏం ఆపొద్దు, మీరు పని చేస్తూ ఇన్వెస్ట్ చేయండి. రెండోది ఏం చెప్తుందంటే, మనం స్పెక్యులేషన్ ట్రేడింగ్ అసలు వద్దు, డబ్బులు పోతాయి. ఇన్వెస్ట్మెంట్లో మీరు తీసుకున్న ఈక్విటీస్ మంచివైతే మీకు డబ్బు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. మూడోది ఏమిటంటే, నేను చెప్పేది ఏమిటంటే, ఎక్కువ మీరు సలహాల ద్వారా, ఎవరైతే మీకు చెప్తున్నారో సలహాల ద్వారా ఇన్వెస్ట్ చేయొద్దు. మీ సొంతంగా మీరు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, మీ సొంత నాలెడ్జ్తో మీరు ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ అంటే కంపెనీ, ప్రతి స్టాక్ ఒక రేట్ ఉంటుంది కదా, ఆ రేట్ పెరుగుతుంది తగ్గుతుంది కాదు మీరు చూసేది. స్టాక్ కొనేటప్పుడు అది ఏ కంపెనీ, ఏం ప్రోడక్ట్ చేస్తుంది, ఏం సర్వీస్ చేస్తుంది, దాని వెనక ఉన్న వ్యాపారం ఏమిటి. అంటే మీరు కంపెనీని చూజ్ చేసుకున్నప్పుడు వ్యాపారంలో భాగస్వామ్యం అవుతున్నారనమాట మీరు. ఇంకేమిటంటే అమ్మా, మనం ఏం చెప్తున్నామంటే, మీరు డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఒకవేళ మీకు మల్టీ బ్యాగర్స్ ఎక్కువ డబ్బు రావాలనుకున్నప్పుడు మీరు ఓవర్ డైవర్సిఫికేషన్ చేసుకోవద్దు, ఓకే, ఎక్కువ పెట్టుకోవద్దు, లిమిటెడ్. మీరు 10 స్టాక్స్ రీసెర్చ్ చేస్తే, 10 స్టాక్స్ మీరు పరిశీలిస్తే ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. 50 స్టాక్స్ని రీసెర్చ్ చేస్తే ఒక 5 లేదంటే ఒక 8 స్టాక్స్. ఎక్కువ స్టాక్స్లో పెడితే ఏమైందంటే మీకు రిటర్న్స్ తగ్గే అవకాశం ఉంటుంది, రిస్క్ కూడా తగ్గుతుంది, రిటర్న్స్ కూడా తగ్గే. అలాంటప్పుడు ఎక్కువ స్టాక్స్లో పెట్టాలనుకున్నప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లోకే రండి, లేదంటే ఈటీఎఫ్లోకి రండి, లేదా ఇండెక్స్ ఫండ్స్. మీరు ఎక్కువ రిటర్న్ రావాలి, ఎక్కువ రిస్క్ తీసుకుంటా అన్నప్పుడు లిమిటెడ్ స్టాక్స్ మీరు తీసుకోండి. మీరు ఆ స్టాక్స్ ఎలా చూడండి, మీ పిల్లల్లాగానే మీరు కేర్ తీసుకోవాలి, మీ పిల్లల్లాగానే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, స్టాక్స్లో పెట్టినప్పుడు మీరు కంపల్సరీ చూడాల్సింది ఏంటంటే, ఫినాన్షియల్గా బ్యాలెన్స్ షీట్స్ చూడాలి, ఖచ్చితంగా చూడాలి మీరు బ్యాలెన్స్ షీట్స్. అంటే ఆ కంపెనీకి మన దేశంలో ఎంత గ్రోత్ ఉంది, ఆ రంగంలో ఎంత గ్రోత్ ఉంది, వాళ్ళ ప్రొడక్ట్ ఏమిటి, వాళ్ళ సర్వీస్ ఏమిటి, సేల్స్ ఎలా ఉన్నాయి, ఎంత అప్పులు ఉన్నాయి ఆ కంపెనీకి. అంటే ప్రతి కంపెనీ ఈక్విటీ ద్వారా డబ్బు సమకూర్చుకుంటుంది, అప్పుల రూపేణా కూడా తీసుకుంటుంది. ప్రతి కంపెనీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇప్పుడు పెద్ద కంపెనీస్ కూడా అప్పులు ఉంటాయి. ఒకవేళ ఆ కంపెనీ దివాలా తీస్తే, అప్పులు తీర్చిన తర్వాత షేర్ హోల్డర్స్కి ఏమైనా డబ్బు ఇవ్వగలరా, తర్వాత కంపెనీకి ఎంత లాభాలు వస్తున్నాయి, ట్యాక్స్ కట్టకముందు ఎంత, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పిఏటి, ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి సంవత్సరం ఎంత పర్సంటేజ్తో సేల్స్ గ్రో అవుతున్నాయి, ఎంత పర్సంటేజ్తో నెట్ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి, ఒక షేర్కి ఎర్నింగ్ పర్ షేర్, ఒక షేర్కి ఎంత ఎర్నింగ్ ఉంది, డివిడెండ్స్ ఏమైనా ఇస్తున్నారా, ఇవ్వట్లేదా. ఒకవేళ డివిడెండ్స్ ఇవ్వకపోతే ఆ వచ్చిన లాభాన్ని కంపెనీస్ గ్రోత్కి వాడుతున్నారా, ఎలా వాడుతున్నారు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకోకుండా మీరు కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏదో గుడ్డిగా కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టే. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా చూడాలి. చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, చిన్న కంపెనీస్కి అసలు ప్రాఫిట్ వచ్చే వరకు, ప్రాఫిట్ లేకపోతే బ్యాలెన్స్ షీట్స్లో మీరు ఆ కంపెనీ జోలికి వెళ్ళొద్దు. చాలా పెన్నీ స్టాక్స్ జీరో అయిపోతుంది. అంటే చిన్న స్టాక్స్లో పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా, ఇవన్నీ చూడాలి. తర్వాత ఏమిటంటే అమ్మా, ఇంకా
మన ఎప్పుడు కూడమ్మా మీకు అవకాశం లేదు, ఇప్పుడు మార్కెట్లో ఆపర్చునిటీ లేదు, కంపెనీ షేర్లు హైలో ట్రేడ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఆపర్చునిటీ వచ్చే వరకు బ్యాంక్లో డబ్బు ఉంచుకోండి, వెయిట్ చేయండి. ఈక్విటీస్లో ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎప్పుడు ఒకే లైన్లో లీనియర్గా వెళ్తాయా మార్కెట్స్ లేదు. అంటే ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏదో కారణం వల్ల ఆపర్చునిటీ, మీకు నచ్చిన స్టాకు దొరకనంత వరకు మీరు బ్యాంక్లోనే ఉంచుకోండి డబ్బులు. రెండోది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మార్కెట్స్లో డబ్బు పెట్టాక 20%, 30%, 40% కూడా డబ్బు పోతుంది అన్నదానికి సిద్ధపడితేనే మీరు మార్కెట్లో పెట్టాలి. ఎవ్వరు కూడా ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయో చెప్పలేరు, భవిష్యత్తులో ఎకానమీ ఎలా ఉంటుందో చెప్పలేరు. అలాగే ఈక్విటీ రిటర్న్స్, స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కూడా నోబడీ కెన్ ప్రిడిక్ట్. కాకపోతే మార్కెట్ అనేది ఎకానమీకి సూచిక. లాంగ్ రన్లో దేశ ఎకానమీ బాగుంటే లాంగ్ రన్లో మార్కెట్స్ ముందుకెళ్తాయి. దేశ ఎకానమీ బాగాలేకపోయినా, ప్రపంచ ఎకానమీ బాగాలేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే డిక్లైన్ అవుతాయి. అయితే మార్కెట్స్లో ఈక్విటీస్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమిటంటే కొన్ని సంవత్సరాల పాటు కూడా పెరగకుండా ఉంటాయి. 1 year, 2 years, 3 years, 4 years కూడా. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మీ డబ్బు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అని అనుకోవద్దు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ దీర్ఘకాలం ఉంటే, ఫండమెంటల్గా కరెక్ట్గా ఉన్న స్టాక్స్ ఉంటే, అంటే ఫండమెంటల్గా అంటే టాప్ లార్జ్ కంపెనీస్ స్టాక్స్, అంటే వాటి ట్రాక్ రికార్డ్ బాగున్న స్టాక్స్ ఉంటే కొంతకాలం అవి పెరగకుండా ఉంటే కూడా 1 year, 2 years, 3 years పెరగకుండా ఉంటే కూడా మీకు దీర్ఘకాలంలో రిటర్న్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఫండమెంటల్గా స్టాక్ ఉంటాయి. అయితే మనం ఏం చెప్తున్నామంటే ఓవర్ డైవర్సిఫికేషన్ కావాలి, ఇంత రిస్క్ తీసుకోలేము, ఇంత ప్రెషర్ పెట్టలేము అన్నప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళండి, ఇండెక్స్ల ద్వారా వెళ్ళండి, ఈటీఎఫ్ల ద్వారా వెళ్ళండి. లేదు మల్టీ బ్యాగర్స్, డబ్బు మల్టిప్లై కావాలి, మల్టీ బ్యాగర్స్ని పట్టుకుంటా అన్నప్పుడు మీరు ఎవ్వరి మాటలు వినొద్దు. మీరు కంపెనీని రీసెర్చ్ చేయండి, బిజినెస్ని రీసెర్చ్ చేయండి, ప్రతిదీ మీరు రీసెర్చ్ చేసి మీరు సొంతంగా తీసుకోండి. ఎవరన్నా మాట విన్నారంటే వాళ్ళు బై ఎక్కడ చేయాలో చెప్తారు, సెల్ ఎక్కడ చేయాలో చెప్పకపోవచ్చు. లేదంటే వాళ్ళు చెప్పిన తర్వాత ఆ కంపెనీ ఫినాన్షియల్ కండిషన్ మారచ్చు. కాబట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. నష్టపోకుండా మీకు లాభం వచ్చినా మీరే బాధ్యత వహించాలి, నష్టం వచ్చినా మీరే బాధ్యత. ఇంకొకటి ఏమిటంటే ఎప్పుడు కూడా ఈక్విటీస్లో మన దేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. మన దేశం ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్, చక్కగా జీడిపి 7.8 జీడిపి పర్సంటేజ్తో గ్రో అవుతుంది. జిఎస్టీలు కూడా కట్ చేయటం వల్ల మనది కన్జ్యూమర్ డ్రైవెన్ ఎకానమీ. టారిఫ్లు వేస్తే కూడా మనం టారిఫ్ల మీద ఆధారపడింది మన జీడిపి 2% మాత్రమే. కన్జ్యూమర్ డ్రైవెన్ ఎకానమీ మంది, అంటే మన దేశంలో ఉన్న ప్రజలు ఎక్కువ కాబట్టి మన కన్జ్యూమ్ మీద మనది ఎక్కువ ఎకానమీ ముందుకెళ్తుంది కాబట్టి మనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు లాంగ్ రన్లో. సో మన ఎకానమీ, మన దేశ స్టాక్ మార్కెట్, మన ఈక్విటీస్ బాగున్నాయి. అలాగే మన దేశంతో పాటు ఇంకేదైనా ఎమర్జింగ్ వేరే దేశాల్లో ఈక్విటీస్ కూడా మీరు లాభం పొందాలన్నప్పుడు గ్లోబల్ ఫండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకొని, ఎవరో చెప్పారు ఏదో చేశారని మీరు గుడ్డిగా వెళ్ళకుండా, అందరు కొంటున్నారు, కొన్ని స్టాక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అందరు కొంటున్నారని మీరు ఎగబడి దాని వైపు వెళ్ళొద్దు. మీరు చూడండి నిజంగా ఆ కంపెనీ అందరు కొంటున్నారు, కంపెనీకి అంత లాభాలు ఉన్నాయా లేదా. ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని చిన్న స్టాక్స్ కృత్రిమంగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ మొత్తంలో ట్రేడ్ అవుతాయి కాబట్టి పెద్ద డీల్స్ వచ్చినప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి. వాటి వెనక మీరు వెళ్ళొద్దు, క్రౌడ్ వెనక మీరు వెళ్ళొద్దు. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న పెద్ద స్టాక్స్ వెనక వెళ్ళండి. అది లిమిటెడ్ స్టాక్స్, లిమిటెడ్ ఒక 5 నుంచి 10 మ్యాక్సిమం 15 లోపు మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే మీకు ఇందులో 15 స్టాక్స్లో 5 స్టాక్స్ మల్టీ బ్లాగర్స్ అయితే మీకు మిక్కిలి ధనం వస్తుంది. 5 స్టాక్స్ యావరేజ్ ఉంటే 5 ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మీకు <15, 10 ఉంటే మీరు పట్టుకున్న స్టాక్స్ క్లిక్ అయితే మీరు మల్టీ బ్యాగర్ అయితే మీకు ధనం వస్తుంది. లేదంటే రిస్క్ వద్దు అనుకుంటే మీరు
ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.